ఏమిట్రా ఈ జీవితం? ఏ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం. నరుడి జీవితం సమస్తం వేమన శతకం, కాదంటే కుమారి శతకం, అదే కాదంటే ప్రేయసి శతకం, అంతకంటే కాదంటే శ్రీమతి శతకం. ఏడి నోరు సేరు ముయ్యి. అంటే ఏడిసావు నోరు ముయ్యి. ఎంత వెతికినా నా రాణి కనపడక నేను ముక్కు చెదుగు చస్తా ఉంటే సుమతి శతకం పఠిస్తావురా? ఆ పిల్లంటే ఎందుకు అలా పడిచేస్తావు? అది నా గుండెల్లో లేడి పిల్ల. ఆ పిల్ల లేని బతుకు మందు లేని మతాపు గుల్ల, తడిచిపోయిన అగ్గి పుల్ల. రండి రండి రండి. మర్యాదల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి? నాకు ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గాడ్ ఫాదరు, ఆంటీ, అంకులు, దేవుడు, దెయ్యం అన్ని మీరేగా. స్టోరీలు చెప్పకు, గోరీ కట్టేస్తాను. మర్చిపోయావా? 30. అదే 30 ఎలా మర్చిపోతాను? గుర్తుందిగా? 60. గుర్తుందండి. 30, 60. పట్టా కత్తి. పట్టా కత్తి కూడా గుర్తుందండి. 30, 60 పట్టా కత్తి. వస్తా. ఎవడు బాసు వాడు? వాడు మా తాతకి తమ్ముళ్ళే. మరి 30, 60 అంటాడేంటి? 30 days లో 60 years వచ్చేస్తున్నాయి, నాకు షష్టి పూర్తి జరిపించరా అన్నాడు. మరి పట్టా అంటాడేంటి? మా ఊళ్ళో నాకు పట్టాలే ల్యాండ్ అవుతుంది, దానికి పట్టా ఇప్పిస్తారంటున్నాడు. మరి కట్ అంటాడేంటి? అబ్బా, షష్టి పూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పడుచుకుని చచ్చిపోతాను రాబాయ్ అంటున్నాడు. సరే, వాడిని చూసి నువ్వు గడగడ ఉడుకుతావేంటి? అది గడ్గడ్ వణిపాటం కాదు, షేక్. ఓహో, నాదంతేలే, అనుమానం కాదు, డౌట్. అయిపోయి మీ ముందు నేను కూర్చోడా? తప్పైపోయింది. మీకు గుర్తుందండి, ఆ రోజు ఫంక్షన్ లో ఈ కోటు గిర్రా 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 ఇస్తే నేను కప్పిల్ కసక్కని క్యాచ్ చేశాను. ఏది చేస్తూ సారీ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఆహా, సేమ్ టు సేమ్, 100% నో డౌట్. 100% నో డౌట్. నువ్వు పిచ్చోడివే, ఇక నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇది మెగాస్టార్ సీరియస్ అయిపోయారు కాదంటే పోలా, కొన్నాళ్ళు మనతో పాటే ఉంటాడు. ఏ మెగారు, ఇదిగో బాసో వచ్చేస్తాను ఉండవు. అరే జగరా అన్నా, కొట్టి ఏమైపోయినా పర్లేదు, కోటి ఏమైనా నీ సెట్ సిరిపోతారే, జాగ్రత్త. మీరు మా బాస్ కాకపోయినా బాస్ లాగా ఉన్నారు కాబట్టి మీరే మా బాసు. ఈ పేటలో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, చేస్తాను. అద్దెకి ఇల్లు కావాలి. అంతే కదా? అంతే కదా, రాండి చూపిస్తాను. ఆ పెట్టిలు ఇవ్వండి. ఇవ్వండి. ఆగండి, ఆ చేయాలి చేయండి. ఏం చెప్తాను? అద్దె ఆగండి, అది చూడండి. ఈయన కుక్కలకుంట సుబ్బారావు గారని 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్. పుట్ట చూడు, మంచి సౌండ్ ఇంజనీరు. మాట వినపడదు, అదే విచిత్రం. పాట పాడితే మాత్రం వినిపిస్తుంది. చాలా మంచోడు. రాని బా చెప్తాను, చెప్తాను. ఎవరు మీరు? ఈయన మా బాసు. ఈ ఊరికి స్టార్ట్ చేశాడండి బాబు, ఇప్పుడు సంపుతాడు. ఏం చేయాలి? నువ్వే చెప్పావు కదా, పాటలు అందుకో. సూపర్ ఐడియా. మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని, నేను అడిగాను ఏ పోషన్ ఖాళీ అని, వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మనీ. మీ ఇంట్లో మా బాస్ కి గది ఉన్నదా సుబ్బరారు? ఇంతకాలానికి ఈ పేట నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ. ఇంటికి నేనే ఓనరు, మా బాసు పాట. ఈ ఇంటికి నేనే ఓనరు, ఈ పిల్లే నాకు దాటరు. మాట మంతి అద్దె గిద్దె అన్ని అమ్మాయితోనే. ఈ ఇంటికి ఓనరు ఈయనే, ఈమె ఆయన డాక్టరు. నాకు పాడక్కర్లేదు, మాట చాలు. మర్చిపోయా, అది విషయం. అద్దె అది ఇల్లంతా చూసాక అద్దె మాట్లాడదాం. అలాగే. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆడిపోయాలి. 8:30కి ఆడిపిస్తానండి. ఇదేమో బావి, రోజుకి 6 బకెట్ల కంటే ఎక్కువ నీళ్ళు వాడుకో. అయ్యో, నాకు 3 బకెట్లు చాలండి. ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి. ఏంటి రోజా, స్నానం చేసేటప్పుడు పాటలు పాడమని చెప్పానా? మేకు మీరు మాట్లాడుకుంటారు కదా, పర్వాలేదని. నీకు ముందే తెలుసా? మేకు బాగా తెలుసు. ఇతను ఖైడీ నెంబర్ 1. ఇది ఎన్టీఆర్ టైటిల్. మా గురుగారు టైటిల్ చెప్పు. ఇతను దొంగ. ఉచి దొంగ కాదు, అడవి దొంగ, జేబు దొంగ, కొండబిడి దొంగ. ఎవరో కాదు, ఇతనే దొంగ. మూమెంట్లు ఇస్తే 3 మూవ్ అయిపోతాయి. నువ్వు దొంగ, మీ బామ్మ దొంగ, మీ చెజమ్మ దొంగ.
గురు. అదే ఛాన్సెస్ మళ్ళీ 100% మనం గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా? పిస్తారా ఏమన్నా? వంశీ జిందాబాద్! వంశీ జిందాబాద్! వంశీ జిందాబాద్! ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్ బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. ఏ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో,